బాలాజీ మందిరానికి మరొక కొండ, ఇది కూడా ఎక్కాలి. ఇప్పుడు ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు చూడండి, ఇప్పటికి మనం బాబా కిतना కొండ ఆయా అవి और कितना కొండ है 6 కొండలు దాటేసినాము. ఇది 7వ కొండ. బాలాజీ కొలువై ఉన్న అందమైన బృందావనం క్షేత్రం చూడండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. చూడండి భక్త బృందం ఎలా వస్తుందో. ముకుంద్ మహారాజ్ జై బాలాజీ, జై బోలో బాలాజీ, జై బోలో బాలాజీ, జై బోలో బాలాజీ. హర హర మహాదేవ శంభో శంకర. जय गुरुदेव श्री बालयोगी भगवान ईश्वर महादेव. सब तेरा कृपा है, सब तेरा आशीर्वाद है. ओम नमः शिवाय. ఎంత కొండని ఎలా ఎక్కుతున్నారు చూడండి, ఈజీగా ఎక్కేస్తున్నారు. అంత వృద్ధులు, దాదాపు ఒక్కొక్కరికి 70 సంవత్సరాలకు పైన ఉంటుంది. వారి వయసుకు 7 కొండలు ఇట్లనే ఎక్కేసేసిండ్రు. చిన్న పిల్లలు కూడా పరిగెత్తు ఎక్కుతారు. అంత మహిమగల క్షేత్రం ఇది. కాబట్టి మానవ జన్మలో ఎలాంటి దర్శనం చేసుకోవాలి, జన్మ పావనం అయిపోతుంది. ఏమంటారు చూడండి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, శివుడు, పాండురంగడు, పండరినాథుడు అందరూ బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి లోపలనే కనిపిస్తారు అని చెప్పడానికి వ్యక్తి లేదు. కనుకనే వారి లీలలు అద్భుతంగా ఉంటాయి. నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత, చేసుకున్నవాడికి చేసుకున్నంత. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమంటారు, ఆనందించండి ఈ పుణ్యక్షేత్రం, చూస్తూ ఉండండి. చూడండి, మన ముకుంద్ మహారాజ్ భక్త బృందం ఇంత లాంగ్ నుంచి వచ్చిండ్రు. ఈ వాటర్ దాటేసుకుంటూ వచ్చిండ్రు. చూడండి ఎంత పెద్ద కొండ, దాదాపు 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండ్రు అడవిలో. ఎవడికి సాధ్యం ఇది? ఆ శివుడు అనుగ్రహంతో ఇంత దూరం వచ్చిన ఈ పాదాలు ఎంత పుణ్యం చేసుకున్నాయి. చూడండి, కాబట్టి మహాత్ములు, మహారుషులు కొనియాడిన క్షేత్రం ఇది. ఎన్నో మహిమలు, లీలలు చూపిస్తున్న క్షేత్రం ఇది. రండి, తరలి రండి, మీ జన్మను సార్థకతం చేసుకోండి. గురుసేవలో కొలువై ఉండండి. హర హర మహాదేవ. శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ. నువ్వు సత్యం, నీ కర్మ సత్యం, నువ్వు చేసిన తపస్సు సత్యం. నిన్ను కన్నా ఆ సావిత్రాబాయి రామారావు మహారాజు గారు, వారి జన్మధన్యం. నీ నీళ్ళ గురించి, నీ చరిత్ర గురించి విన్నా, పారాయణం చేసిన, తెలుసుకున్న వాళ్ళ జన్మధన్యం అని చెప్పడానికి అసవ్యక్తి లేదు. జై గురుదేవ్. హర హర మహాదేవ్.
హే పరమశివ సబ్ తేరా. ఎంతోమంది నీ భక్తులు నీ శిష్యులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రి నువ్వే కదా బాబా, వాళ్ళని క్షమించి వాళ్ళకు సద్గతిని ప్రసాదించు. పరమాత్మ సేవలో తరించేలా శక్తినియ్యు. కర్మల్ని నాశనం చేయి. మహాదేవుడి అనుగ్రహంతో వారిని మీ మార్గంలో నడిపించు తండ్రి. హే శివ బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ సబ్ తేరా. చూస్తున్నామా, ఇక రానే వచ్చేసామా. చూడండి బాలాజీ మహారాజ్, బాలాజీ బాలాజీ మహాదేవ. చూడండి కొలువై ఉన్నాడు పరశు శిఖరంలో బాలాజీ స్వామి. చూడండి ఈ బాలాజీ మందిరం. బాలాజీ మనమేమో ఆనందంగా ఉన్నాం, ఆయననేమో ఇగో ఇలా దర్శనం ఇస్తున్నాడు మనకు. కాబట్టి ఈ బాలాజీ మందిరం నిర్మాణం మనం చేపట్టాలి. అలాగే పరశు శిఖర్ మహాదేవుడి నిర్మాణం కూడా మనం చేపట్టాలి. అందుకు ఒక సంకల్పం మనం అందరం చేద్దాం. బాలాజీ మందిర నిర్మాణం జరుపుకోవాలని సంకల్పం చేస్తున్నాను ఇక్కడ మీ అందరి కోఆపరేషన్తో. ఇది ముందుకు నడాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం బాలాజీకి అభిషేకం చేద్దాము. గోవింద 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 గోవింద. బాలాజీ అభిషేకం చూసిన వాళ్ళ జన్మ ధన్యం పావనం. పరశు శిఖర్ మహాక్షేత్రంలో బాలాజీ కొలువై ఉన్నాడు, మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ మహత్యము అంతా ఇంత లేదు, చాలా గొప్ప మహత్యం ఉంది. కానీ ఆయనకు మాత్రం నీడనిచ్చే ఒక షెడ్ కూడా లేదు బాబా. కాబట్టి మనం అందరం కలిసి బాలాజీ మందిరంలో ఒక షెడ్ ఏర్పాటు చేయాలని సంకల్పం ఉంది. అది ఈ వర్షాకాలం తగ్గగానే ఇక్కడ ఒక బండారు ఏర్పాటు చేసి ఇక్కడ హోమం పెట్టి ఈ షెడ్ నిర్మాణం చేయాలని సంకల్పం. మీ అందరి ఆశీర్వాదం. తొందరలోనే ఈ క్షేత్ర నిర్మాణం కూడా మనం అందరం కలిసి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే కోరికలు తీరుస్తాడో అలాగే ఈ పరశు శిఖర్లో కూడా బాలాజీ స్వయంభూ క్షేత్రమైన పరశు శిఖర్లో హరిహరులు ఇద్దరు ఉన్నారని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. వాళ్ళ మహిమలు లీలలు కూడా ఇక్కడి ప్రాంత వాసుల కడిగి కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి బాలాజీని మంచిగా దర్శనం చేసుకోండి.
మీ మనసులో మనకున్న కోరికలే కాబట్టి ఆ కోరికల్ని చెప్పుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరగానే ఇమ్మీడియట్లీ బాలాజీ క్షేత్రానికి మీరు దాతలుగా ముందుకొచ్చి మీ సేవలు మీరు చేసుకోవచ్చు. ఆ శివాలయం, ఈ బాలాజీ నిలయం, అలాగే గురుదేవుడి గురుస్థానం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవలు ఉన్నాయి. భక్తులారా, అభివృద్ధి చెందిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోలేని దేవాలయాలను మీరు చూస్తున్నారు. కాబట్టి ఎంతో పుణ్యకర్మ చేసుకున్న మన భారతదేశంలో మహిమాన్వితులు, గొప్ప తపోశక్తితో ఉన్న గురుదేవులు ఎంతోమంది ఉన్నారు. అలాగే భగవంతుడు కూడా అడుగడుగున మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా పరశు శిఖర్లో ఎంతోమంది సాధు సంత్ సత్పురుషులు ఉన్నటువంటి ఈ మహిమగల క్షేత్రం పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం. ఈ బాలాజీని మీరు మనస్ఫూర్తిగా చూసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. 100కి 100 పాళ్ళు సత్యంగా నమ్ముకుంటే మీ కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు. ఇక్కడ భక్తులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఆగస్టు 19 శ్రావణ మాసంలో మనము హరి దర్శనం చేస్తున్నాము, హరిహరుల దర్శనాలు చేసుకుంటున్నాము. ఒకసారి చెప్పండి గట్టిగా, గోవింద గోవింద. ఓం నమో వెంకటేశ్వర. నెయ్యితో దీపం. అందరూ ఆనందంగా ఉండాలి. బాలాజీ అందరికీ డబ్బుల్ని బాగా ఇవ్వాలి. ఆ డబ్బులతోని వాళ్ళు ఆనందంగా ఉండి మీ సేవలు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎందుకంటే మనిషి సృష్టించుకున్న ఆ చిత్తు కాగితాలు ఎంబడే పడుతున్నారు పరమాత్మ. కాబట్టి ఆ కాగితాలు అందరికి ఇచ్చేయండి, మీ దర్శన భాగ్యం కలిగించండి. నేను ఏదైనా పొరపాటున మాట్లాడుంటే క్షమించండి భక్తులారా. హర హర మహాదేవ. బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ సత్యరా హై. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఎవరైనా ఈ బాలాజీ మందిర నిర్మాణానికి, బాలాజీ పూజలకు, ఈ బాలాజీ క్షేత్రం అభివృద్ధికి, పరశు శిఖర్ మహాదేవుడి అభివృద్ధికి, శివాలయం అభివృద్ధికి ఈ సేవలు చెయ్యాలి అనే కోరిక వస్తే, సేవలు చేయాలి అని మీకు అనిపిస్తే ఈ ఛానల్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతాను. పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠంది. సో మీరు సేవలు చేసుకోవచ్చు. బాలాజీ అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. మీ కోరికలు నెరవేరితే ఖచ్చితంగా సేవలు చేయండి, చేసుకోండి. ఆ గురువు ఆనందపడతాడు, ఆ బాలాజీ ఆనందపడతాడు. ఓం నమ శివాయ. బాలాజీ గోవింద 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 గోపాల గోవింద. మహిమగల బాలాజీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, मूर्ति भी सारा दे रहा है। ఓం నమ శివాయ, आमल बेचारा सर रहा था ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, सारा दे रहा है। ఓం నమ శివాయ. బాలాజీ గోవింద గోవింద गोविंदा గోవింద 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 कना स्वरूप बेचारा ना आज గోవింద 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 గోవింద. ఇప్పుడు ఒక్కొక్కరు భక్తులు దర్శనం अच्छा చేసుకుంటున్నారు. निकाल फोटो फुल बराबर रख दिया గోవింద గోవింద. ఈ ఫోటోని కూడా మీరు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది భక్తులారా. బాలాజీ ఫోటో ఇంట్లో పెట్టుకోండి. ఇది చాలా మంచిది, మహిమగల క్షేత్రం ఇది, పరశు శిఖర్ క్షేత్రం. కాబట్టి
భక్తులు పరశుష్కర్కి వస్తే బాలాజీని దర్శనం చేసుకొని వెళ్ళండి. మీకు తొందరలో అనౌన్స్మెంట్ చేస్తాను. ఇక్కడ అన్నదానము, హోమము మనం తొందరలో పెడుతున్నాము. అప్పుడు అందరు రండి, వచ్చి వారి దర్శనం చేసుకోండి. మీరు మొక్కుకోండి, నెల లోపలనే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మంచిగా మొక్కుకోండి బాబా. ఎందుకంటే ఈయన ఏది ఫ్రీగా తీసుకోడు, ఏది ఉచితంగా తీసుకోడు. ఈయన ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఆ తిరుపతిలో వెలిసిన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్, ఈ పరశు శిఖర్లో వెలిసిన బాలాజీ కూడా అంతే పవర్ఫుల్. ఓం నమ శివాయ. జై గోవింద గోపాల, జై గోవింద, జై గోవింద, జై గోపాల. పరశు శిఖర్ బాలాజీకి, పరశు శిఖర్ బాలాజీకి, పరశు శిఖర్ బాలాజీకి. శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ కి, బాల మహారాజ్ కి. ఓం నమ శివాయ. జై పరశు శిఖర్, జై పరశు శిఖర్ భగవాన్ కి జై. ఓం నమ శివాయ. తరించిన వాళ్ళు చేసుకున్న వారికి చేసుకున్న మహాదేవ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యులే, అదృష్టవంతులే. ఓం నమ శివాయ. మీ కోరికల్ని చెప్పుకోండి. 1 monthలో మళ్ళీ మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో వచ్చి మీరు వీరికి ఏదైనా సేవ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఓం నమ శివాయ. జై గోవింద, జై గోపాల.